మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడుతున్నాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటి వరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే మాకు అర్థమవుతున్నది ఒకటి ఈయన రక్తంలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలము, ఆ ధోరణి, దాంతో బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ అణగారిన వర్గాల పిల్లలకు చదువులు దక్కకుండా ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. రెండవది కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో ఈయన కుమ్మక్కైండు. వాటికి పెద్దపీట వేయడానికి, వాళ్లకు ఎర్రతివాచి వరచడానికి ఈ విద్యా వ్యవస్థలు, ఈ ప్రభుత్వ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలని, కేజీబీవీ స్కూళ్లను, మోడల్ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. 11 నెలల కాలంలో ఇంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, 48 మంది విద్యార్థులు చనిపోతే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే, ఒక మాగనూరు స్కూల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 3 సార్లు వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించిన పాపాన పోలే, సమీక్ష పెట్టిన పాపాన పోలే, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క స్కూల్ను విజిట్ చేసిన పాపాన పోలే. ఇందాక పెద్దలు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో, విద్వేషంతో ఈయన మనసులో విషాన్ని నింపుకొని కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అని ఏదైతే ప్రకటన చేసిండో వచ్చిన నాటి నుండి అదే పని పెట్టుకున్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రి? కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అని చెప్పి ఈ విద్యా వ్యవస్థను, గురుకులాలను విధ్వంసం చేస్తున్న నువ్వు కేసీఆర్ కట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో మరి ఎట్లా కూర్చుంటున్నావు? ఆలోచన చేసుకో. మేము ఊరికేదో ఆవేశంతో మాట్లాడాలి కాబట్టి రాజకీయం కోసం మేము మాట్లాడతలేదు, ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి తెలంగాణ పేద దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల కుటుంబాలను ఇలా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి, తెలివి తక్కువ ముఖ్యమంత్రి, అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అధికారం మత్తులో కండకావరం ఎక్కి ఇష్ట రీతిన ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల జీవితాల్లో, సమాజంలో ఎంత మేరకు పెను మార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజ పురోగతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మనం దోహదం చేసినామో ఆ పదవిని అడ్డం పెట్టుకున్నది అనేదే ప్రజానీకం కానీ సమాజం కానీ చూస్తారు. చరిత్రలో అదే రాసి పెట్టబడి ఉంటుంది తప్ప నీలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ అర్థమవుతూ ఉన్నాయి. శిఖండి రాజకీయం చేస్తూ ఉన్నావు. దమ్ము లేదానా? మాట్లాడితే మైకు దొరకగానే కేసీఆర్ మీద కుక్క మరిగినట్టు మరుగుతావు. వచ్చి మాట్లాడవయా, ప్రెస్ మీట్ పెట్టు, సమీక్ష పెట్టు, బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని కేజీబీవీ స్కూళ్ళు, ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, మెను చార్ట్ ఏంది, కౌన్సిలింగ్ ఎవరైనా పెట్టిరా, టీచర్ల సంగతి ఏంది, స్టాఫ్ సంగతి ఏంది, అక్కడ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది 11 నెలల్లో విద్యా వ్యవస్థలు కానీ, సంక్షేమ శాఖలో కానీ, మిగతా బీసీ స్కూళ్ళలో, బీసీ హాస్టళ్లలో కానీ, ఎస్టీ హాస్టల్లో కానీ ఆ మంత్రులతో సమీక్ష పెట్టి బయటకు వచ్చి మాట్లాడు. ఈ ప్రజలకు ధైర్యం ఇయ్యు, ఈ వర్గాల పిల్లలకు ధైర్యం ఇయ్యు, ఎవరు చనిపోకుండా విలువైన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయవా? నీ కోటేసిన పాపానికి ఇందిరమ్మ రాజ్యం అంటివి, ప్రజాపాలన అంటివి, ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా? నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది, ఆ కుటుంబాల, ఆ పిల్లల మెడకు ఉరితాడు లెక్క చూడతావా ఆ ఓట్లను? ఎటుపోతున్నది వాళ్ళ తెలంగాణ? నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. అధికార మదంతోనే, అధికారం మత్తులో ఈ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు మాట్లాడుతున్న మాటలు. ఈయన ఒక శిఖండి లెక్క రేవంత్ రెడ్డి ఈయన బయటకు రాకుండా మంత్రులను పంపిస్తా ఉన్నాడు. సీతక్క గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేడు సంఘటన మీద, దీనికి సంబంధించినటువంటి అంశం మీద. ఈ మంత్రులు ఏం మాట్లాడతారు? వీళ్ళకు ఆ తెలియదు, ఏ తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకు. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గారు చేపిస్తున్నారు, ప్రవీణ్ గారు చేపిస్తున్నారు, ఫుడ్ పాయిజన్ సంఘటనలు అందుకే అవుతున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బాధ్యతను విస్మరించి అధికారం మత్తులో జోగుతున్నటువంటి తీరు, ఊగుతున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ పిల్లల ప్రాణాలకు విలువ లేకుండా, ఈ వర్గాల ప్రయోజనాలను పట్టించుకోకుండా సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు
మీరంతా కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా ఆయనను షీల్డ్ చేస్తూ మీరు ఇవాళ మా పార్టీ మీద మా నాయకత్వం మీద మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరే మంచిగా పనిచేస్తే, స్కూల్లో మంచిగా నడిస్తే, గురుకులాలు మంచిగా ఉంటే, ఎక్కడ ఏం సంఘటన జరగకపోతే బీఆర్ఎస్వికి మా పార్టీకి ఈ గురుకుల బాట కార్యక్రమం తీసుకునే అవసరం ఏముంటుందండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంత మంచిగుంటే వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారా ఊళ్ళో పంటాను అన్నారా? ప్రవీణ్ గారు, సుమను, కేటీఆర్ గారు, విద్యార్థి విభాగం స్కూళ్ళని మంచిగా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు వస్తారు స్కూల్లో పంట అన్నారా? మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలను పట్టించుకోకుండా ఇవాళ మొత్తం వ్యవస్థను నాశనం చేసి, విధ్వంసం చేసి 20-30 ఏళ్ళు వెనుకకు తీసుకొని పోతున్నారు. బాధ కొద్దీ చెప్తున్నాం మేము. దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు, గిరిజన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారు 1100